శివాయ. మనకు ఈ 83వ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారు అంటే, ఇతర దేవతల్ని పూజించటం వల్ల ఏ సుఖము లేదు అని చెప్తున్నారు. నిన్ను మాత్రమే పూజించి నేను ధన్యుడినయ్యాను అంటున్నారు. మరి ఎలా ధన్యత లభించింది అనేది ఒక్కసారి చూద్దామా? మరి బ్రహ్మదేవుడు మనందరిని సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి మరణం ఏంటి అంటారా? మనకు వేదమాత ఒక వాక్యం చెప్పారు. యో బ్రహ్మణాం విదధాతి పూర్వం నారాయణాత్ బ్రహ్మా జాయతే అని చెప్పారు. అంటే ఏంటి అర్థము? సృష్టికి ముందు ఆయన ఉండి సృష్టి రచన చేసి, నారాయణుడి నుంచి ఉద్భవించి సృష్టి రచన చేసి, ఆ తరువాత కల్పం ముగిసిన తర్వాత అతని శరీరాన్ని వదిలేస్తారు అని చెప్పారు. అంటే ఇతనికి చక్కగా చావు పుట్టుకలు ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే మనం గత శ్లోకాల్లో ఇంద్రుడికి కూడా కల్పానికి ఒక ఇంద్రుడు అని చెప్పుకున్నాము. ఇలాగే దేవతలందరూ కూడా జనన మరణ చక్రంలో ఉంటారంట. మనలాగే మనుషుల్లాగానే ఉంటారు. కాబట్టి వేరే దేవతలను పూజించి ఆ దేవతల ద్వారా వచ్చే ఆ ఫలితం వల్ల, వాళ్ళిచ్చే ఫలితాల వల్ల నేను చేయగలిగింది ఏమిటి స్వామి? ఓన్లీ మిమ్మల్ని నేను సేవిస్తాను, నాకు పరమ సౌఖ్యాన్ని ఇవ్వండి, నాకు ఇక్కడ ఉండగానే ఈ లోకంలోనే పరమ సౌఖ్యాన్ని ఇవ్వండి, ఆ పరమ సౌఖ్యాన్ని పొంది నేను ధన్యుణ్ణవుతాను అని చెప్తున్నారు. ఎలా ఎందుకు ధన్యుడవుతాడంట? ఆయన అమృత రూపి, శివుడు అమృత రూపి, పుట్టుక లేనివాడు, చావు లేనివాడు. మనం ఆల్రెడీ గత శ్లోకంలో ఒకసారి చెప్పుకున్నాము. ఏమని? ఈ సృష్టి అంతా ప్రళయంలో మునిగిపోయినా తాను ఒక్కడే అంత జలమయమైపోయిన ఈ సృష్టిలో తానొక్కడే ఆనంద తాండవం చేస్తూ ఉంటాడంట. తనకి ఏమాత్రం చలించే గుణమే లేదు. మనమేం చేస్తాము? ఇంట్లో ఒకరోజు ఎవరైనా అందరూ ఊరికెళ్ళిపోతేనే ఒంటరిగా ఉండడానికి ఎంతో భయపడతాం. అలాంటిది ఈ సృష్టి వినాశ కాలంలో కూడా ఆయన ఎంతో ధైర్యంగా చిరుమందహాసంతో ఉంటాడంట. ఆనందంతో వెలిగిపోతూ ఉంటారంట. మరి ఇంకా ఆయన అమృత రూపి కాక ఇంకేంటి? మరి మనకు భగవద్గీతలో కూడా దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో నుంచి మనం చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున అని చెప్పుకున్నాం. ఆ బ్రహ్మలోకాల పర్యంతం అన్ని సమస్త లోకాలు పునరావృత్తాలు అవుతూనే ఉంటాయి అని చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మగారి కాలం కూడా చెప్పుకున్నాం. బ్రహ్మగారి కాలం ఏంటి? 1000 చతుర్యుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు. అంతేకాలం అంటే మళ్ళీ 1000 చతుర్యుగాల కాలం ఒక రాత్రి బ్రహ్మకు. ఇలా పగలు రాత్రితో కొలమానం ఉంది అంటే ఆయనకి చావు పుట్టుకలు ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు మనకేంటి, మన లెక్క ప్రకారం ఈ 365 రోజులు గడిస్తే మనకి ఒక సంవత్సరం. వాళ్ళకి దేవతల కాలం ఏంటి? ఈ ఒక్క సంవత్సరం వాళ్ళకి ఒక్క రోజుతో సమానం. మనకి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. రేపు రథసప్తమి కదా. రేపు రథసప్తమి వాళ్ళకి మొదటి రోజు అనమాట, మొదటి సూర్యోదయం. మాఘ శుద్ధ సప్తమి సూర్యోదయం వాళ్ళకి దేవతలకు ఒక రోజు కదా బిగిను, ఆ రోజుతోనే మొదలవుతుంది. అందుకే రథసప్తమికి అంతటి విశేషాన్ని ఇచ్చారు. రథసప్తమి రోజు పొద్దున్నే వచ్చే సూర్యోదయానికి అంతటి విశేషం ఎందుకు అంటే అందుకే. చక్కగా మనకు ఒక సంవత్సర కాలం, వాళ్ళకి ఒక రోజు. ఆ ఒక్క రోజు కూడా ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది? మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యోదయంతో మొదలవుతుంది దేవతలకు. అలా చెప్పుకుంటూ వస్తే మనకు చాలానే ఉన్నాయి. ఇలా దేవతలందరికీ కూడా జనన మరణ చక్రాలు ఉన్నాయి. వీటన్నిటికీ అతీతంగా ఉన్నది మీరే. మీరు అమరత్వాన్ని పొందారు, అమృత రూపి మీరు అని చక్కగా వివరిస్తున్నాడు. అలాంటి అమృత రూపాన్ని కొలిచి మనం కూడా చక్కగా ఇహలోకం నందే ధన్యత పొందమని ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ. ఓం నమ శివాయ.